పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా హర్రర్ వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతున్న విషయం తెలిసిందే. జాగర్లమూడి క్రిష్ అలాగే జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో 5వ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 4 పాటలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 5వ పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఈ పాటకి ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారట. త్వరలోనే 5వ పాట అప్డేట్ రానుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా బిజీగా ఉండడంతో పాటు భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్, హిస్టారికల్ నేపథ్యం కలగలిపిన కథ, అందువల్ల ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా సినిమా థియేటర్లో చూడాలని ఎదురు చూస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మెగా సూరర్ ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మాణం చేపట్టిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. హీరో పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఆయన హీరోగా తొలి చారిత్రక చిత్రం కావడం విశేషం. మొత్తంగా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ పెట్టిన ఎఫర్ట్ మరవలేనిదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తొలిసారి పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా అటు విజువల్ పరంగాను ఇటు మ్యూజిక్ పరంగాను ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగించడం పక్కా అని చెప్తున్నారు. త్వరలో వచ్చే 5వ పాటతో అంచనాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. సినిమా త్వరగా విడుదల చేయకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోతో చేసుకున్న ఓటీటీ డీల్ ప్రకారం నిర్మాతకి 20 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు జూలైలో ఈ సినిమాని తీసుకురావడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. మరియు బాబీ డియోల్, నాజర్ నర్గీస్ ఫక్రీ, అనుపమ్ కే సుబ్బరాజు, సునీల్, విక్రమ్జిత్ వర్క్, నోరా ఫతేహి మరియు ఇతరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యానికి వ్యతిరేకంగా పోరాడే యోధుడు కథ అని తెలుస్తోంది. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. మరి మొదటి భాగం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.